హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ విత్ కజిన్స్. ఈరోజు అయితే మేము ఇంట్లో వాళ్ళు అయితే సడన్గా ఇంటికి రమ్మని ఫోన్ చేశారు. సో ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇది లగేజ్. ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకు లగేజ్ సర్దుకుని ర్యాపిడో కోసం వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా వాళ్ళు రాజీ ఫోన్ చూసుకుంటుంది, తేజక్క చిల్ అవుతుంది. ఈ శుద్ధపూస అడ్మిన్ గారు చెట్లు ఇక్కడ మొక్కలు పెంచుతున్నారు అనమాట. రీసెంట్గా స్టార్ట్ చేశారు. వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర పెంచుతానండి మంచిగా, అందుకే ఇంటికి పట్టుకెళ్తున్నాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము ఎందుకు దేనికి వెళ్తున్నామో మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. ఆర్ పార్ట్ 2 అయినా వస్తుంది చూడండి. పార్ట్ 2 అప్లోడ్ చేయమా లేదంటే ఇది ఈ వీడియో క్లాస్లో చేయమా మీరే చెప్పాలండి. సస్పెన్స్. ర్యాపిడో రాలా ఇంకా, ఆన్ ద వే అంట. ఏం చేద్దాం మరి? ఈ గ్యాప్ లో ఏమైనా చేసేది ఏమైనా ఉందా? యాక్చువల్గా వీడియోస్ అప్లోడ్ చేయడం పెట్టట్లేదు కదా, చెప్పండి దాని గురించి ఏమైనా. మా అన్నయ్యకి వర్క్ స్ట్రెస్ కొంచెం ఎక్కువైపోయేది, చేయడం కష్టం. అసలు కారణం ఏంటంటే మేమే చేయడం మానేసాం కొంచెం. అంటే కాశీ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాం, ఇంటికి వెళ్ళాము. ఉస్మా ఉంది కదా, చేయదు, స్నానం చేయదు, ఏం చేయదు. యాక్చువల్గా గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది, అందుకే పెట్టలేదు. ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సెప్టెంబర్ 12th కల్లా సన్నగా అయిపోతాడండి. ఛాలెంజ్. యూట్యూబ్ చూస్తూనే ఉండండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ మా తమ్ముడిని చూస్తూనే ఉండండి. ఇప్పుడే ఎలా ఉన్నాడు, అప్పుడే ఎలా ఉన్నాడు డిఫరెన్స్. సెప్టెంబర్ 12th కి చూపిస్తాం మళ్ళీ. నన్ను చూసారా ఆల్రెడీ? నేను ఒక పౌడర్ రిలీజ్ చేసి సన్నగా అయ్యారా లేదా మీరు చెప్పండి. అది రాజీ కొంచెం స్లిమ్ అయింది. వాట్స్ పౌడరా? నేను ఆల్రెడీ ఒక లాంగ్ అప్లోడ్ చేశా కదా అక్క, ఆ పౌడర్ వెయిట్ లాస్ పౌడర్ తాగుతున్నాను కాబట్టి నేను సన్నగా అయినా లేదా మీకు చెప్పండి. రాజీ కొంచెం తగ్గింది ఫ్రెండ్స్, నిజంగానే. ఇంకొంచెం తగ్గిపోతున్నా ర్యాపిడో వచ్చింది, పదండి ఇంకా. పట్టుకోండి లగేజ్. మేము ఇంటికి వెళ్తామో ట్రిప్కి వెళ్తాం మాకే అర్థం కావట్లేదు. మా లగేజ్ ఇప్పుడు ఇన్ని వేసుకున్నాం, వచ్చేటప్పుడు దీనికి డబ్బులు వేసుకొస్తాం. సిగ్గు లేదు, ఎప్పుడు లగేజ్ వేసుకెళ్తాం. ఎక్కడికి వచ్చాం? ఆర్టీసీ క్రౌడ్స్ కావచ్చు. రాజీ ఎన్నోసారి మ్యాక్సిమం ఇంటికి వెళ్ళినప్పుడల్లా వచ్చి తినేసి ఇన్ఫినిటీ టైమ్స్ ఎలా ఉంటుంది, సూపర్ ఉంటుంది, అందుకే వచ్చేది. బాగుంటుంది అన్న, ఇక్కడ నిజంగా బాగుంటుంది అన్న. టైం అవుతుంది, ఇల్లేమో పట్టించుకోవట్లేదు. అరే స్పెషల్ లైన్ త్వరగా వస్తే ఏదో ఒకటి ఆర్డర్ చేస్తే తినేసి ట్రైనింగ్ చేయాలి. బావచ్చిలో టేస్ట్ మళ్ళీ స్పెషల్ లైన్లో వచ్చింది. ఇదిగోండి మెనూ వచ్చింది. చికెన్ మలై టిక్కా ఉందేమో. మెనూ పరిశీలిస్తాం. కూడా చెప్పండి ఏదో చికెన్ టిక్కా ఉంది, ఓన్లీ చికెన్ టిక్కా ఉంది. అడుగుదాం. మళ్ళీ రాదండి. బిర్యానీ ఇచ్చినప్పుడు ఆనియన్ ఇవ్వరా? ఆనియన్ మళ్ళీ ఎక్స్ప్రెస్ చార్జ్ అంటాం. పక్కలాగా ఉంది. మా ఇంట్లో తెచ్చుకున్న దానిగా ఉల్లిపాయలు ఉంటాయి. చెప్పు, ఏం ఆర్డర్ ఇచ్చాం? ఏమి ఇచ్చారా మీరు? నాకేం తెలుసు. చికెన్ దమ్ బిర్యానీ. ఎస్, 4 members ఉన్నాం కదా. సో అది పేరు యాక్చువల్గా చికెన్ మలై టిక్కా అడిగాం, లేదన్నారు. చికెన్ రెసిపీ కబాబ్ అంట, సేమ్ టేస్ట్ వస్తుందంట. సో రెసిపీ కబాబ్, రెసిపీ కాదు, ఏంటి మరి మెనూ తీసుకో. అదే కదా రెసిపీ అని అన్నాడా? చికెన్ రెసిపీ కబాబ్ అంట, చికెన్
మలై టిక్కా టేస్ట్ వస్తుంది అన్నారు. సో ట్రై చేద్దామని అది తీసుకున్నాం. ఏం చేస్తున్నావు? ఇంకా రాలేదు, అందుకే ఏదో ట్రై చేస్తున్నావా? ఆకలేస్తుంది, ఏదో ఒకటి తినాలిగా. ఉల్లిపాయ తింటావా? పెప్పర్ రైస్. మేము కాశీ వెళ్ళొచ్చాక ఈరోజు బిర్యానీ తింటాం. ఇలా కూడా తింటారా? ఇదే రెండు ఆనియన్. ఎప్పుడు వస్తుందండి? నేను ట్రిప్కి వెళ్ళొచ్చాక ఈరోజే బిర్యానీ తింటున్నా. 1.5 month తర్వాత తింటుంది. అందుకే తగ్గిపోయింది రాజు. నేను మెంటలో చెప్పు పర్లేదు. ఎందుకు బిర్యానీ రావట్లేదా? కాదు, ఎందుకో చాలా బాగా తగ్గిపోయట్లేదు. కాశీ వెళ్ళొచ్చాక డిస్కషన్ చేశాను. ఎప్పుడు బిర్యానీ తింటాం, ఏం బిర్యానీ తింటాం. దిక్కుమాల క్యాబ్లో తీసుకొచ్చారు, తల తిరిగిపోతుంది అసలు. నాన్ ఏసీ క్యాబ్ కూడా అలా అంటున్నారు చూడండి. ఒకసారి కెమెరా చెప్పు, నువ్వు చెప్పు. ఎక్వేరియంలో చేపలు గోవా వెళ్ళినప్పుడు కూడా మనం అక్కడ పెట్టారు కదా, బయట ఎక్వేరియం పెట్టి దాంట్లో చేపలు పెట్టారు, అయ్యే మనకు వండిచ్చేసారు. ఎప్పుడు తీసుకెళ్తున్నావు గోవా? వెళ్దాం. తేజాకి పెళ్లి కానీ సరి పెళ్లి కానీ ఫిక్స్ అయింది అనుకో, వెళ్దాంగా. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చేసాక మీరు వెళ్ళండి. అయితే మళ్ళీ చూడకూడదు అని ఏమన్నా ఉందేంటి? సరే, మా ఇంటి తీసుకెళ్దాం. వచ్చే అన్నయ్య రెడీగా ఉండండి, గోవా అంట. వెళ్ళిపోవాలి ఈ సెప్టెంబర్లో అక్టోబర్లో వెళ్ళిపోదాం. పార్టీ మాకు గోవా ఇచ్చింది. ఏం పార్టీ? బర్త్డే పార్టీ. సరే పోండి ఫ్రెండ్స్. వచ్చింది. ఆ స్టార్ట్ అయితే ఏం చట్నీ కూడా ఏంటిది అది? రష్మిక్ కబాబ్. రష్మిక కబాబ్ కాదండి, చికెన్. ఉస్మా కబాబ్లో ఉంది. చికెన్ రష్మిక కబాబ్. నేను కొన్ని కొంచెం కొన్ని కబాబ్ చిప్స్. ఎప్పుడు మీరు తింటాం కదా, అయ్యే పడతారు వీడియోలో. ఎలా ఉంటుందంట? తీయగా ఉంటుంది. తినేవా? ఎలా ఉంది? బిర్యానీ హిందీ బాగా వచ్చు కదా. ఎలా ఉంది? కన్నా తినలేం. తినలే ఇంకా. ఏది స్పూన్ ఇవ్వలే? ఎంతసేపు తినొద్దే. చూడండి, హెచ్చులు 2 స్పూన్లు 2 ఫోర్కులు. మరి స్పూన్ ఇవ్వలేదు, ఏం చేయండి నేను? ఎలా ఉంది? ఎప్పుడు బాగుంటుంది. రాజీవ్ అబ్బి బిర్యానీ. ఫాస్ట్గా తినాలి, ట్రైన్ టైం అవుతుంది. ఎలా ఉంది బిర్యానీ? ఎప్పుడు బాగుంటుంది. మీకులానా? హెచ్చజేకు అవసరం. ఆటోలో కష్టాలు.
హాయ్ ఫ్రెండ్స్, కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇంకా మా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. చూడండి, మంచి ఫారెన్ నుంచి ఇప్పుడు దిగిన అమ్మాయిలా ఉంది. ఇచ్చి చూసారండి, మొక్కలు కూడా పెడుతున్నాడు. హలో, లగేజ్ ఎవడు ఎత్తాడు? అసలు లగేజ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇది ముక్కలు కూడా ఇలా పెట్టాలి, చూసి నేర్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, రాజీ ఒక బ్యాగ్, తేజక్క ఒక బ్యాగ్, నాకు కూడా ఒక బ్యాగే ఉంది. ఇదిగోండి, అమ్మాయిలు మేము ముగ్గురం ఒక్కొక్క బ్యాగ్ తెచ్చుకుంటే చూడండి, ఈ బ్యాగ్ ఒకటి మణిగంట గారిది, చూడండి ఈ బ్యాగ్ అబ్బాయి మళ్ళీ నాతో మోపిస్తున్నాడు. చూడండి, అందరూ ఒక్కొక్క బ్యాగ్ వేసుకుంటే అబ్బాయి స్టేషన్ అయితే వచ్చేసి ట్రైన్ టైం కూడా అయిపోయింది అనుకో. వేరే విషయం. అక్కడ వీడియోస్ తీస్తున్నాను. ఇది మా ర్యాపిల్ ట్రైన్. మా కోసం కొత్త ట్రైన్ వేస్తారు. ఫోటో ఫైనల్ ట్రైన్ అయితే ఎక్కిస్తాం. దాది గాలేయట్లేదంట. మనందరి కాల తర్వాత నువ్వు ఏసీ బుక్ చేసుకుంటే బాగుండేది. ఏసీలో వచ్చేది పిల్ల, ఇప్పుడు మా వల్ల దీంట్లో వచ్చింది. పాష్ చేస్తుంది. నువ్వు చెప్పరా ఏమని? మామూలుగా కుసుమ ఇప్పుడు ఏసీ బుక్ చేసుకునేది కదా, మా వల్ల చూడండి ఎంత చెమటలతో ఎంత ఇబ్బంది పడుతుందో. నేను బాగానే ఉన్నా. ఏసీ బుక్ చేస్తానంటే వద్దులే అది ఇది అని అంది. ఇప్పుడేమో ఇబ్బంది పడుతుంది. చేసుకున్నా బాగుండని ఫీల్ అవుతుంది. కలిసి చాలు. చూడండి, నన్ను వీడియో తీయకు చెవటల్లా అని చెప్తుంది. అంత చెవటల్లో నన్ను తీయకు అని అందంగా లేనని చెప్తుంది. ఇదంతా ఎడిటింగ్ అండి. మా రాజీ బాగానే ఉంది, సర్వైవ్ అవ్వగలదు కానీ కొన్ని కష్టపడుతున్నాను. తేయక నేను ఎక్కడ బతికేస్తాను, ఏడాదిలో పెట్టినా బతికేస్తాను. ఈ అమ్మాయి మాత్రం ఏసీ కావాలి. వర్షం వస్తుంటే రూమ్లో ఈ అమ్మాయి ఏసీ వస్తుంది. చూసారా ఈ అమ్మాయి ఎలా ఉండాలి? ఏమన్నంటే కాళ్ళ కింద చెమటలు పడుతున్నాయి, పెదాల కింద చెమటలు పడుతున్నాయి, గడ్డం దగ్గర చెమటలు పడుతున్నాయి అని చెప్తుంది. పైన కూర్చొని వాటర్ బాటిల్ లేదు సార్. ఓకేనా? తేజక్క సర్ప్రైజ్ అమ్మాయి ఏం చెప్పట్లేదండి. ఎందుకు వెళ్తాం ఇంటికి? మాకు తెలీదు, మేము వెళ్ళినాక తెలుస్తుంది. అది నెక్స్ట్ వీడియో వరకు మీరు కూడా వెయిట్ చేసి చూడండి ఏంటి అనేది. నీకు తెలుసా? తెలుసు కానీ కంప్లీట్గా తెలియదు. అది గుడ్ న్యూస్ అని మాత్రం తెలుసు. వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. చెప్పండి కుసుమ గారు, మీ నోటితో చెప్పండి. ట్రైన్ వెళ్తుంది, మీ నోటితో పడుకునే చెప్పండి. టైం అయింది ఫ్రెండ్స్. బాయ్. అబ్బో ఇది జోక్ అండి, జోక్ అంట. కూడా పడకాదు. నేను పడుకుంటున్నాను. మొన్న ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి 11:30కి అలా పడుకుని పోతున్నాను. 11:30 మామూలుగా ఏ టైం పడుకున్నదండి? 2, 3 లేదు 2 అబద్ధం కరెక్ట్గా చెప్పాము. 2 అని కరెక్ట్గా చెప్పామంటే కరెక్ట్గా ఆ టైంకే లేదు అబద్ధం చెప్తాను. మళ్ళీ సెకండ్ టైం నిద్ర లేసరికి అప్పుడు నిద్రపోతాం. లేదు అబద్ధం. త్వరగా పడుకోండి, నేను త్వరగానే ఆరోగ్యం పాడైపోద్దండి బాబు. నేను చాలా ఆరోగ్యంగా నన్ను ట్రిప్కి వెళ్ళొచ్చి 10 రోజులు పడుకుంది సిగ్గు లేకుండా. ఓ టాబ్లెట్ వేసుకోదు, ఏం వేసుకోదు. ఎందుకు అవన్నీ చెప్పకూడదు దానిలో. అదిగో ఏమి చెప్పకూడదండి. చూడండి, ఇడ్లీలు తిందో, మజ్జిగ తాగదు, పెరుగు తిందో, ఏం తిందో ఈ అమ్మాయి
మెగా రెచ్చి ఉంటుంది మరి మళ్ళీ అంటే స్ట్రాంగ్ ఉంటాం బాగా ఆరోగ్యంగా ఉందంట నాతో రెస్లింగ్ లో ఓడిపోయావు నువ్వు. రెజ్లింగ్ అంటండి అది ఏ రెజ్లింగ్ హ్యాండ్ రెస్లింగ్. రెజ్లింగ్ అంటే నేను కుస్తీ పోటీ అనుకున్నాను. చూయించాగా హ్యాండ్ రెస్లింగ్ లో ఓడిపోయాడు ఫ్రెండ్స్, నాతో ఓడిపోయాడు. చూడండి నా నేను కింద strong. పడిపోయాను, నా చేయి కొంచెం దెబ్బ తగిలింది, అందుకే కొంచెం ఓడిపోయాను. నేను స్ట్రాంగ్. చూడండి ఈ అమ్మాయి రైల్లో ఇల్లు బ్లాంకెట్ బుక్ చదువుతుంది. ఈ అమ్మాయి ఎవరు స్టైలు తేజకు పాపం నిద్ర పట్టలేదంట, నైట్ పడుకోలేదు టైంలో, ఫస్ట్ టైం పడుకోలేదు ఏం కాదు. డీజ్ వస్తుంది కూర్చుంది చక్కగా. వచ్చేసాం ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ రేపల్లే వచ్చేసారు.